అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో భారతదేశం అంతటా ఉన్న ఈపీఎస్ 95 పెన్షనర్లకు మేము చాలా ముఖ్యమైన వార్తను అందిస్తున్నాము. మీరు చాలా సంవత్సరాలలో విన్న అత్యంత ముఖ్యమైన నవీకరణ ఇది కావచ్చు. ప్రస్తుతం ఈపీఎస్ 95 కింద కనీస పెన్షన్ కేవలం 1,000 రూపాయలు. కాని త్వరలో దీనిని 7,500కి పెంచే అవకాశముంది. ఇది 650% కంటే ఎక్కువ పెరుగుదల. సీనియర్ ఆర్థిక నిపుణుడు ప్రవీణ్ శర్మ ఇది ఎలా జరుగుతుందో వివరాలను హైలైట్ చేస్తున్నారు. దశాబ్దాలుగా సేవ చేసిన చాలామంది రిటైర్ ఉద్యోగులకు ఇది పెద్ద ఉపశమనం కలిగించవచ్చు. ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చివరి వరకు వీడియో చూడండి. ఈ పరిణామం కీలకమైన సమయంలో జరిగింది, ఎందుకంటే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రభుత్వం త్వరలో పెన్షనర్ల కోసం సానుకూల నిర్ణయం తీసుకోవచ్చని బలమైన చర్చలు మరియు విస్తృత కవరేజ్ ఉన్నాయి. కనీస పెన్షన్ పెంచాలని అనేక ఉద్యోగి సంస్థలు మరియు పెన్షనర్ గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి, మరియు ఈ స్వరాలు ఇప్పుడు పార్లమెంటుకు చేరుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు ప్రస్తుత పెన్షన్ మొత్తం సరిపోకపోవడం వల్ల పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి విధాన నిర్ణేతలకు బాగా తెలుసు. సీనియర్ ఆర్థిక నిపుణుడు ప్రవీణ్ శర్మ ముఖ్యంగా తమ కెరీర్ అంతటా ప్రావిడెంట్ ఫండ్ను నిరంతరం తగ్గించుకుంటున్న వ్యవస్థీకృత రంగ ఉద్యోగులకు పెన్షన్ను పెంచడం ఎలా చారిత్రాత్మక చర్య అవుతుందో హైలైట్ చేస్తున్నారు. 1,000 రూపాయల నుండి 7,500కి పెన్షన్ ప్రాథమిక రోజువారీ ఖర్చులను తీర్చడంలో సహాయపడటమే కాకుండా పెన్షనర్లకు పదవి విరమణలో వారికి అర్హమైన ఆర్థిక స్వాతంత్ర్యం మరియు గౌరవాన్ని కూడా ఇస్తుంది. ఇటీవలి నెలల్లో ప్రభుత్వం కీలక సమావేశాలకు పెన్షనర్ల ప్రతినిధులను ఆహ్వానించింది మరియు ఈ సంవత్సరం ప్రారంభంలో బడ్జెట్ చర్చలలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా వారి డిమాండ్లను అంగీకరించారు. 2,000 రూపాయలు, 3,000 రూపాయలు మరియు 5,000 రూపాయలు కనీస పెన్షన్ల సూచనలతో సహా వివిధ వర్గాల నుండి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ 7,500 రూపాయలు డిమాండ్ విస్తృత మద్దతును పొందింది మరియు వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది, ముఖ్యంగా పార్లమెంట్ సమావేశం కొనసాగుతున్నందున. ప్రస్తుతం ప్రభుత్వం ఈ డిమాండ్లను నిశితంగా సమీక్షిస్తోంది మరియు కొనసాగుతున్న సమావేశంలో వాటిని పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నారు. కార్మిక మంత్రిత్వ శాఖ, యజమాని సంఘాలు మరియు కార్మిక సంఘాల ప్రతినిధులు చర్చలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇది చాలా త్వరగా అనుకూలమైన నిర్ణయం తీసుకోబడుతుందనే ఆశావాదాన్ని పెంచుతుంది. ప్రస్తుతానికి పెన్షన్ పెంపుదలకు సంబంధించిన ఏదైనా నిర్ణయం విశ్వసనీయ మార్గాల ద్వారా మాత్రమే తెలియజేయబడుతుంది, కాబట్టి పెన్షనర్లు మరియు వారి కుటుంబాలు అధికారిక ప్రభుత్వ నవీకరణల కోసం అప్రమత్తంగా ఉండాలని సిఫార్సు చేయబడింది. ఈ పార్లమెంట్ సమావేశం దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు ఒక పెద్ద సానుకూల మార్పును తీసుకురాగలదు, కాబట్టి చూస్తూ ఉండండి మరియు ఆశాజనకంగా ఉండండి. మరిన్ని నవీకరణల కోసం వేచి ఉండండి. ఇది ఈపీఎస్ 95 పెన్షనర్లకు కొత్త శకానికి నాంది కావచ్చు. దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను మాకు తెలియజేయండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.